చాలా కొత్తగా ఉంది. అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు? దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి ఒక దారి ఉంది. ఓ, ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, ఈయన తీసుకెళ్తారు. హలో ఆకాష్. హాయ్ అంకుల్. హాయ్ భూమి, హీజ్ రఘు, నా ఫ్రెండ్ కమ్ పిఏ. హలో. హాయ్. సో మా ప్రాజెక్ట్ నువ్వే చేస్తున్నావు అయితే? యా, నన్నే చేయమని భూపతి గారు ఒకటే ఇబ్బంది పెడుతుంటే కాదలేకపోయాను. నువ్వే కాల్ చేసి చేస్తానని చెప్పావంటగా. చెప్పారు. ఓ, అలా చెప్పారా? నువ్వు అలాగే చెప్పు. చిన్న ప్రాజెక్ట్ అన్నాను కదా. నేను చేస్తా అంటున్నాను కదా. నాకేది అంత తేలిగ్గా నచ్చదు. తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నేను చేస్తా నచ్చపోవడమా? అసలు మా వాడికి ఇది పెద్ద మ్యాటరే కదండి. చాలా సింపుల్ గా డిజైన్ గీసి పడేస్తారు. చూద్దాం. సార్ టీ. సార్ సారీ మేడం. ఇడియట్. కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? సారీ మేడం. క్లీన్ చేయి. ఓకే మేడం. రే, నువ్వేమో ఇంట్రెస్టింగ్ అన్నావు, ఈవెన్ చూస్తే అలా ఉంది. అలా చూసి ఇలా జడ్జ్ చేయకరా. రే, నీ రేంజ్కి నువ్వు చేసే పనులకి అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. దగ్గర అవ్వాలంటే కొంచెం తగ్గలరా, తప్పదు. బో. మ్. కిషోర్, కమ్ టు మై క్యాబిన్. దిస్ ఇస్ అవర్ సైట్ లేఅవుట్. మే కమ్ ఇన్ మ్యామ్. హీజ్ ఆకాష్, ఆర్కిటెక్ట్ ఫ్రమ్ ప్యారిస్. దిస్ ఇస్ కిషోర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా తను క్లియర్ చేస్తాడు. షూర్. హలో, స్కెచ్లు గీసుకోవడానికి ప్యారిస్ నుంచి పెన్సిల్ ఊపుకుంటూ వచ్చారా? మాకు పెన్సిల్ లేవా, మేము గీయలేమా? మా డౌట్స్ క్లారిఫై చేయమన్నారు, నీ డౌట్స్ అడగకు. వావ్, ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. వన్ సెల్ఫీ ప్లీజ్. షూర్. సెల్ఫీ సర్లా? నేను మీకు తెలుసా అండి? మీ టిక్ టాక్ వీడియోలు ప్యారిస్ లో కూడా చాలా ఫేమస్ అండి. టిక్ టాక్ తీసేసినారని టాలెంట్ ఉన్నాను తొక్కేశారండి. ఫ్రీడమ్ అయింది. సొల్లు కబుర్లేనా? పని చేసేది ఉందా? చూసింది అమ్మాయినైనా అన్నది మాత్రం మనల్ని అనిపిస్తుంది. డౌటా? సైట్ ఎక్కడ? ప్రాసెస్ ఎంత? జిహెచ్ఎంసీ నామ్స్ ఏంటి? సైట్ దగ్గర ఎవరు ఉన్నారు? పేపర్ వర్క్ ఎంతవరకు వచ్చింది? నేను అడిగిన డీటెయిల్స్ 2 days లో పంపిస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. పదరా. 2 days. సర్లా, సేల్స్ రిజిస్టర్ తీసుకుందా? సెల్ఫీ తీసుకొని రమ్మంటది ఏంటండి? ఎవరితో? సెల్ఫీ కాదు సరళ గారు, సేల్స్ రిజిస్టర్ తీసుకుని రమ్మన్నారు. సకల కళా వల్లభులున్నారు ఇక్కడ. రేయ్, నువ్వు ఇండియాకు వచ్చావు గాని ఇంటికి రావా? వస్తాను మా, చిన్న పని ఉంది, అవగాహన వచ్చేస్తాగా. 2 ఏళ్లైంది నువ్వు ఇంటికొచ్చి. మొబైల్ స్క్రీన్ లో తప్ప బయట కనపడవా? అమ్మ మళ్ళీ కాల్ చేస్తాను. థ్యాంక్ యూ బాబు. పర్లేదండి, అన్ని ఉన్నాయో చూసుకుంటా సరే. పెళ్లి చూపులు కని కెఫేకి వచ్చాను బాబు. బయటికి రాగానే బ్యాగు లాక్కున్నాడు. పెళ్లి చూపులు కెఫేలోనా? లేట్ అయినా పర్లేదు, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? వినడానికే వెరైటీగా ఉందండి కదా. కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదండి, మీకేమైనా అయి ఉంటే. నాకేం అవలేదుగా. సమయానికి బాబాని నిన్ను పంపించినట్టు నువ్వు వచ్చావు. సరే, నేను వెళ్తాను. నేను డ్రాప్ చేస్తానండి. ఆహా, వద్దు బాబు, పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే. ఆటో జూబ్లీ హిల్స్కి వస్తావా? మేడం. బాయ్ బాబు. బాయ్ అండి. ఇది మన ప్రపోజ్ సైట్ సార్, షాద్ నగర్ లో ఉంది. ఇక్కడే ఉన్నామనుకోండి, ఎంత టాలెంట్ ఉన్నా లోకల్ మేడ్ అని చీప్ గా చూస్తారు. అదే ఎబ్రాడ్ నుంచి వచ్చామనుకోండి, ఇంపార్టెంట్ అని ఎత్తున పెట్టేసుకుంటారు. మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి కిషోర్ గారు. థ్యాంక్ యూ అండి. మీరు ప్యారిస్ నుంచి వచ్చినా పత్తిపాడి నుంచి వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదండి. హ్యాష్ జోక్. విదేశీ సరుకు కదా, హ్యాష్ మోజు. ప్రాబ్లం లేదు సార్. భూమికి కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. మేడంకి ఆల్రెడీ ఇవన్నీ ఇన్ఫార్మ్ చేశాం సార్, మీకు కూడా ఒకసారి చెప్పమన్నారు. భయ్య
జెన్యున్ క్వశ్చన్. వాడు చెప్పేది మీ వాడికి ఏమైనా అర్థమవుతుందా, జస్ట్ బిల్డప్? ఇంకొకటి తీసుకురామను. 1 సెకండ్ సార్. బిందు మార్కర్ తెస్తాను సార్. ఇంపార్టెంట్ మార్కెట్ తీసుకురామ్మా. ఇష్టమా? అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే ఖచ్చితంగా ఇష్టమై ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. వెళ్ళు. ఫాలో. వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ. అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మణరత్నం సినిమాగా బాగా డార్క్, అబ్బాయిదేమో త్రివిక్రమ్ సినిమాగా బాగా రిచ్. ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద ఆయనే దర్శకత్వ పర్యవేక్షణ. ఎవరు? మన భూపతి గారా? ఆయన అదిగో మాటలోనే వచ్చారు. ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు. ఇప్పుడు చూడు భయ్య, ఈవిడెళ్ళి ఆయన్ని పలకరిస్తుంది, ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు, ఆమెమో పగలబడి నవ్వేస్తుంది. అంత నవ్వింది కదా అని పెద్ద జోకం లేదు అక్కడ. జీతం ఇస్తాడు కదా, ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట. మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్యో. మరి మీరు కలపొచ్చుగా. నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా, కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు. నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు. అర్థమైందా? పులిహార కలపడం కూడా ఒక ఆర్ట్. ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడద్దు ప్లీజ్. సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి? ఇప్పుడే వెళ్తాం అంకుల్. గుడ్. కిషోర్, మ్యామ్. వీళ్ళకి సైట్ చూపించు. నువ్వు వెళ్ళమ్మా. అంకుల్, నేను వెళ్తే ఆఫీస్. ఇదేమైనా ఇండియా బార్డరా? నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి. ఆహా సూపర్, గుడ్ వన్ సార్, గుడ్ వన్, సూపర్. అబ్బో, వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలా ఉన్నాడు. నా కార్లో వెళ్దామా? ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి? అంటే నాకు అడ్రస్ తెలియదు కదా. ఆ, కిషోర్, నువ్వు వీళ్ళతో రా. ఎస్ మ్యామ్. భయ్యా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా. పర్లేదు భయ్, ఓపెన్ గా మాట్లాడేసి. బాగా పొగరు అనుకుంటా. పొగరబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడే విన్నర్ తెలుసా? ఇంకా పెళ్ళైనట్లేదు. ఎవడు చేసుకుంటాడు భయ్య? అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవ్వచ్చేమో కానీ అహం ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వలేం భయ్యో. భూమి, నైస్ శారీ. సైట్ చూద్దామా? నైస్ శారీ. మీ బాస్ ఏంటి భయ్య, ఏడార్లో ఐస్ తయారు చేద్దామని చూస్తున్నాడు. ఆ, ఆ. హలో. అవును భూమి, ఈ ఈకో ఫ్రెండ్లీ ఏంటి? ప్రపంచం మొత్తాన్ని నేను ఒక్కదానమే మార్చేద్దామన్నా? ఏ, నీకేమైనా ప్రాబ్లమా? హే, ఎందుకంత సీరియస్? ఐమ్ జస్ట్ కిడింగ్. అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికే పుట్టారు భయ్య. ఎవ్రీ బాల్ 6 కొట్టే బ్యాట్స్మెన్ చూసావా? మా వాడు కొడతాడు. ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి అంపని చూసావా? ఆవిడిస్తుంది. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? ఏంటా సైగలు? నోటికేమైంది? మౌనవ్రతం. మౌనవ్రతమా? అది ఇప్పుడెందుకు? మా అమ్మకి నా మార్కుల గురించి, మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి? ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా? మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా? వాళ్ళ నమ్మకం వాళ్ళది. పోన్లే, ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు, మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నేను మాత్రం మా అమ్మ నీలా కష్టపెట్టను. ఎవడు ఫస్ట్ లవ్ లెటర్ ఇస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ముందు నువ్వు పక్క తడపడం మాను, పెళ్లి తర్వాత చేసుకోవచ్చు. వీళ్ళెవరు? ఇన్స్టాగ్రామ్ లో హీరోయిన్ల ఫోటోలు, మీ ఇంట్లో పెళ్లి కొడుకుల ఫోటోలు కాకుండా ఇంకేముంటాయి? ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగున్నాడు.